అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మా బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా వీడియో వచ్చేసి ఈరోజు ఏంటంటే అండి, ఈ కలర్స్ అయితే వేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి. అస్సలు ఏందో నా బ్యాడ్ లక్ ఏందో కానీ అస్సలు కుదరట్లేదండి. ఇవి కలర్స్ చూశారు కదా మీరు, ఇదంతా ఎట్లా ఉందో మీరు కామెంట్ కూడా పెట్టారు. కలర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను కానీ చాలా రోజుల నుంచి ఎందుకో కుదరట్లేదు. మా ఆయన అయితే అందరికీ వేస్తారు, అందరు ఇళ్ళల్లో వేసి వస్తాడు, వాళ్ళకి అపార్ట్మెంట్లల్లో కూడా వేసి వస్తాడు. కానీ మా ఇంట్లో వేసుకోవటానికి అయితే మా ఆయనకి కుదరట్లేదండి. అసలు ఎందుకో చెప్పాలంటే చాలాసార్లు నేను గొడవ పెట్టుకున్నాను కూడా. ఎందుకంటే కిచెన్ రూమ్ ఉంటుంటాం, ఆడవాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం ఉండదండి. ఎప్పుడైనా కిచెన్ రూమ్ నీట్గా ఉండాలని అనుకుంటారు. అందుకే నేను కిచెన్ రూమ్ నీట్గా ఉండాలని చాలాసార్లు అడిగాను. అడిగితే చేస్తా అంటుండే కానీ అస్సలు చెయ్యట్లేదండి. మీకు చూపిస్తాను, రంగులు కూడా తీసుకొచ్చాను, రంగులు కూడా చూపిస్తాను. నాకున్న సమస్యలు ఏంటో ఈరోజు మీకు షేర్ చేస్తానండి. అంటే అంటారు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒకరితో షేర్ చేసుకుంటే ఆ కష్టము ఆ బాధ తీరిపోయిద్ది అంటారు కదా. అట్లనే నాకు కూడా ఇప్పుడైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏంటంటే ఆ విషయం ఏంటంటే, నేను అనుకున్న పండగకి ఊరు వెళ్ళాలి అనుకున్నాను. పండగకి అయితే ఊరు వెళ్ళలేకపోయాను. చాలా ఆశపడ్డా. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదండి, అమ్మవారు ఊరు వెళ్ళాలి, మంచిగా ఉంటుంది, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడినా మనకి కొద్దిగా హ్యాపీగా అనిపించిద్ది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, వాళ్ళతో ఆడుకోవాలి, అమ్మ వాళ్ళు కూడా పిల్లగాళ్ళతో మంచిగా ఆడుకుంటారు అని అనుకుంటాను. అట్లా ఆలోచన వచ్చింది నాకు. కానీ బ్యాడ్ లక్ కుదరలేదు, ఎందుకో ఏమో కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం పోవటానికి అయితే ట్రై చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి మీకు తెలుసు కదా, ఈ టీవీ అయితే అలానే ఉంటుంది. టీవీ వచ్చేసి మా చిన్న బాబు పుట్టినప్పుడు తీసుకున్నామండి. అప్పుడు తీసుకున్న టీవీ ఇప్పుడు మా చిన్న బాబుకి అయితే 4 ఇయర్స్ వచ్చినాయి. 4 ఇయర్స్లోని టీవీ మాకు తెలియకోకుండా చూపిస్తాను మీకు. ఆ టీవీ కూడా చూపిస్తాను. ఇదేనండి మా టీవీ అయితే. ఈ టీవీ అయితే మాకు తెలియకోకుండా, అంటే మేము అంటారు కదా, కొన్ని వాడే విధానం తెలియదు అంటారు కదా, అట్లనే మాకు ఫస్ట్ టైం కదా ఈ టీవీ తీసుకోవటం. మాకు తెలియలేదు. అంటే ఏంటంటే, టీవీ తీసుకున్నప్పుడు మనం అంటే వర్షాలు వస్తాయి కదా, వర్షాలు వచ్చినప్పుడు, గాలిదుమ్ములు వచ్చినప్పుడు, మళ్ళీ ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఆ టైంలోనంటే ఈ టీవీ ప్లగ్స్ తీసేయాలంట. అది మాకు తెలియక మేము మామూలుగా నార్మల్గా చిచ్చు బంద్ చేయటం, అంటే ఏమంటారు, పిల్లల చిచ్చులు బంద్ చేయటం, అట్లా రిమోట్లో బంద్ చేయటం, అట్లా చేసాం, రాంగ్ చేసాం. ఆ రాంగ్ చేయటం వల్ల మా టీవీ అయితే డిస్ప్లే పోయిందండి. బాగానే పాపం మా ఆయన కష్టపడతాడు. ఆయన కష్టపడ్డా కానీ మంచిది ఉండాలి, ఉంటే ఇంట్లో మంచి కాస్ట్లీది మంచిగా ఉండాలి, రూపాయి కష్టపడి పోగేసుకొనైనా మనం కొనుక్కోవాలి అని బాగా ఆశపడి అట్లనే చేస్తాడు. ఏది చేసినా అంతే చేస్తాడు. అట్లనే ఇది కూడా అట్లే డబ్బులు పెట్టి తీసుకుంటే మా తప్పు వల్ల అయితే, నిర్లక్ష్యం వల్ల మా టీవీ అయితే ఖరాబ్ అయిపోయిందండి. కొత్త టీవీ కొనుక్కోవాలని ఉందిలే కానీ కొన్ని కారణాల వల్ల మాకు కుదరట్లేదు. మీకు చాలాసార్లు చూపించాను, టీవీ కొనాలి, కొత్త టీవీ కొనాలనుకుంటున్నాను, మాకు కుదరట్లేదు. కొద్దిగా అంటారు కదా, డబ్బులు దగ్గర పెట్టుకొని కొనుక్కోవాలి. అందుకే ఆ డబ్బులు లేక మేమైతే కొనుక్కోలేకపోతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే, మా ఆయన చాలా కష్టపడుతుండు. ఎంత కష్టపడుతుందంటే, నన్నైతే గింత కూడా పనికి వెళ్ళకోకుండా తనే చూసుకునేటట్లు అట్లా కష్టపడుతుండు. అంటే పిల్లల్ని కూడా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే కూడా మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉంటారండి. పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చండి. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే కొద్దిగా ఏమన్నా క్రమశిక్షణ తప్పుతారేమో, అట్లా ఉంటుందేమో అని కారణంతోనే మేమైతే ప్రైవేట్ స్కూల్లో కష్టమైన అలానే చదివిస్తున్నామండి.
ఆ, మా ఫస్ట్ స్టార్టింగ్లో మా పెళ్ళైన కాడి నుండి కూడా నేను ఇంతవరకు మాకు ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందని ఏనాడు మా ఆయన అయితే ఏమంటారు ఒక కొనుక్కోవటానికి కూడా చాలా ఆలోచిస్తాడండి. ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా ఇంట్లో కావాలన్నా ఇంట్లో కావాలంటే కొనిస్తారులే, కానీ తను కొనుక్కొని తను ఏమన్నా జ్యూసులు అట్లా తాగటానికి కూడా చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే మా మామయ్య గారు ఉన్నారు. మేమైతే మా పెళ్ళైన కొత్తలోనైతే మా మామయ్య గారు ఉన్నారు. అంటే మాకు సంవత్సరం అయినాక చనిపోయారు. ఆ సంవత్సరంలో మా మామయ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఆ హెల్త్ ప్రాబ్లంలోనైతే మా ఆయన చాలా కష్టపడ్డాడండి. అంటే ఏంటంటే డబ్బులు లేవు, ఆ టైంలో చూపించడానికి డబ్బులు లేవు. చాలామందిని సార్ వాళ్ళని తెలిసిన వాళ్ళందరినీ కూడా డబ్బులు అడిగిందండి. డబ్బులు అడిగితే ఇచ్చారు. ఆ డబ్బులను పెట్టయితే హాస్పిటల్లో చూపించినాం, కానీ మాకైతే అదృష్టం లేదు. మామయ్య గారు చనిపోయారు. చాలా అంటే చాలా బాధేసింది. మా ఆయన అయితే నిజం చెప్పాలంటే ఇంకా చాలా బాధపడ్డాడండి. అదే టైంలో మా ఆయన వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే టైంలోనండి మా బండి పోయింది. బండి ఎట్లా పోయిందో మాకు తెలియదు. అంటే ఇంట్లోనే పెట్టాము. నైట్ పూట మా మామయ్య గారేమో వాచ్మెన్కి చేస్తారు. వాచ్మెన్కి చేస్తే అక్కడ వాచ్మెన్కి వెళ్ళిన కాడ అక్కడ కొద్దిగా ఏమంటారు పెరాలసిస్ అంటారు కదా, అది వచ్చింది. వస్తే ఇక్కడికి తీసుకొని వచ్చారు. మేము మార్నింగ్ లేచాక తీసుకొచ్చిన తర్వాత మా ఆడవాళ్ళు మేము బండి చూసుకోలేదు. టెన్షన్, భయం, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో మేము ఉండగా అదే టైంలో ఆటో ఎక్కి మళ్ళీ మా మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మేము కూడా వెనకాల వెళ్ళాలని బండి కోసం ఇటు సైడ్ చూసాం. బండి పెట్టిన ప్లేస్లో చూస్తే అక్కడ బండి లేదండి. చాలా బాధాకరం అండి. ఆ విషయం అయితే చాలా బాధాకరం. దొంగలు పడ్డారు. ఎట్లా పడ్డారో తెలియదు, కానీ దొంగలు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఆ టైంలో. అది ఆ నెల మాకు ఒక బ్యాడ్ అండి. చాలా అంటే చాలా బ్యాడ్. మాకు ఆ నెల మొత్తం హ్యాపీనెస్ అయితే లేదు ఇక. ఎందుకంటే ఇటు మా మామయ్య గారు చనిపోయారు, మా బండి పోయింది. ఇది చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు, చాలా ఇబ్బంది పడ్డారు. చెప్పాలంటే మా ఆయన ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి ముందు నడుస్తాడండి. ఎందుకంటే ఉండాలి కదా, ఒక తోడు అన్నది ఉంటారు కదా, అట్లా తోడుతో చేసేవాళ్ళు లేరు. ఒక్కడే చేసుకోవాలి, ఒక్కడే తెచ్చుకోవాలి, ఒక్కడే అన్ని కార్యక్రమాలు చేయాలి, చూసుకోవటం అట్లా ఉంటుంది. అయితే ఆ టైంలోనైతే చాలా బాధపడ్డాడు. చాలా పోలీసుల చుట్టూ పోలీసుల్ని ఎంక్వైరీ చేపియటం, ఇటైతే మా మామయ్య గారు చనిపోయిన కార్యక్రమాలు చూసుకోవటం, బండి దొరకని బాధలో మేము ఉన్నామండి. అదే టైంలో ఇంకో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అంటారు కదా, ఒక కీడు జరిగిందంటే ఇంకోటి మేలు జరిగిద్ది అంటారు. అట్లానే నాకు కూడా ఒక మేలు అయితే జరిగిందండి. నేను అదే టైంలో సెకండ్ మంత్లోని ప్రెగ్నెన్సీ అండి. నేనైతే ప్రెగ్నెన్సీ ఒక కోల్పోయిన బాధలో మేము ఉండగా దేవుడైతే మాకు మంచి వరంనైతే నా బిడ్డనైతే ఇచ్చిందండి. చాలా హ్యాపీ అండి ఆ టైంలోని. అది హ్యాపీ కాదంట్లా చాలా హ్యాపీగానే ఎమ్మటే కష్టాలు వచ్చేసినాయి. ఇక మా ఆయన గురించే ఇక ఇప్పుడు నేను చెప్పేది కూడా అంత టాపిక్ అయితే ఎమ్మటే ఇక కష్టాలు వచ్చింది. కష్టాలంటే చెప్పలేని కష్టాలు. ఒక నైట్ పూట కూడా బాధపడుకుంటూ బాగా ఇబ్బంది పడుకుంటూ ఇటు వాళ్ళ డాడీని గుర్తు తెచ్చుకుంటూ ఏడవటం అట్లా చాలా బాధపడ్డాడండి. అట్లనే ఇక నాకు నెలలు గడుస్తున్న కొద్దిగా మా కుశాంత్ అయితే పుట్టిండు. మీకు తెలుసు కదా, మా కుశాంత్ని చూస్తూనే ఉంటారు. కుశాంత్ పుట్టిండు. మాకు కొద్దిగా హ్యాపీనెస్ అయితే వచ్చేసిందండి ఆ టైంలో. ఇక అప్పటి నుండి ఇప్పుడు వరకైతే ఒకదానమ్మటి ఒకటి వస్తూనే ఉంది.
ఇక ఇప్పుడు వరకు కూడా మా ఆయన ఇక ఇప్పుడైతే మా బాబుకి 8 years వచ్చినాయి కానీ మాకున్న కష్టాలు అయితే తీరలేదు. ఏంటంటే మా బాబు పుట్టిండు, ఇటు బాబుని చూసుకోవాలి, అటు మళ్ళీ తర్వాత ఆ ఆలోచనలో మా అత్తయ్య గారు ఆలోచించి, మామయ్య గారు చనిపోయిందని ఆలోచించి అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోకపోతే అటు ఇటు చూసుకోవటం అయిందండి. ఆ టైంలోనైతే అటు ఇటు చూసుకోవటం జరిగింది. మళ్ళీ అప్పుడే ఇక హెల్త్ బాగాలేదు, చూసుకోవాలి, మమ్మల్ని చూసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఏమి లేవు అవన్నీ చూసుకోవాలి. అప్పుడంటే మా మామయ్య గారు ఉన్నప్పుడైతే ఒక చెయ్యి అనేది ఉంటుంది, అంటే వాచ్మెన్కి ఉండి కొద్దిగా పని చేస్తూ ఉండేవాడు, ఇద్దరు కష్టం ఉండేది. ఇప్పుడైతే అట్లేమీ లేదండి, ఒక్కడే కష్టపడటం, ఒక్కడే చూసుకోవాలి, అన్ని బాధలు ఒక్కడే పడాలి. ఒకనొక టైంలోనైతే చాలా చెప్పలేని బాధ అనిపించిద్దండి. కానీ నేనైతే అండి నిజం చెప్తున్నా, మనసులో బాధ ఉన్నా కానీ బయటికైతే ఏమీ లేనట్లే ఉంటాయి. ఎందుకంటే మనం బాధపడి మన యువతలోనే బాధ పెట్టొద్దండి ఎప్పుడు. ఇంకొక వాళ్ళు నా భర్త సంతోషంగా ఉండాలని నేను ఆలోచించిన, ఎవరికి చెప్పుకోకుండా అయితే చాలా అంటే చాలా బాధపడ్డాను నేను కూడా. ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా, అందుకే. అదే టైంలో దేవుని దయ వాళ్ళైతే కొద్దిగా అల్లరా ఎల్దారా అయితే మళ్ళీ అప్పులు అవుతున్నాయి, అప్పులు కట్టుకోవాలి, అవి చూసుకోవాలి, ఇటు పొదుపు డబ్బులు అట్లా కట్టుకోవాలి. ఏంటంటే ఇటు ఒక అప్పు తీరవాలంటే ఇంకొక అప్పు చేయాలండి. అట్లనే మా ఆయన ఇప్పుడు ఒక అప్పు తీరవటానికి ఇంకొక అప్పు గిరిగిరి కట్టుకోవటం, లేకపోతే పొదుపు తీసుకోవటం అట్లా చేసి అప్పులు తీర్చేసుకున్నాండి. అప్పులైతే పూర్తిగా మాకు ఇప్పుడు కొద్ది గొప్ప అప్పుడు తీరిని, మళ్ళీ పిల్లలు పుట్టి పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, మళ్ళీ మేము షాప్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు కొన్ని అప్పులు అయినాయండి. మళ్ళీ అప్పులు అంటే ఇక అట్లానే ఇక ఇట్లానే అవుతుంది. కానీ మేమైతే ముందు పడట్లేదు, ముందుకైతే రావట్లేదు. అంటే ఒకటి ఏదో ఒక ఆధారు చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి అన్న ఆలోచన అయితే ఉంది, మనసులో ఉందిలే. కానీ దేవుడు మేలు చేయాలి కదా, ₹1 ఉంటేనే మనకి ఏదైనా కొనుక్కోగలుగుతాం, చేయగలుగుతాం. అట్లానే ఇక అట్లా మా ఆయన చిన్న పని చేసుకుంటూ మమ్మల్ని అయితే ఇప్పుడు వరకే దాన్ని నడిపిస్తాడు. మాకే లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి. ఇంకో విషయం చెప్పాలంటే, నేనైతే ఇన్ని రోజులు నాకు అసలు ఆలోచనే లేదండి. ఏంటంటే మా ఆయన చూసుకుంటుండు కదా, నాకే పిల్లల్ని చూసుకుంటే చాలు అనిపించింది. అదే టైంలో అనిపించింది బాగా బాధపడుతుండు కదా, నేను కూడా ఏదో ఒకటి చేసి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, అంటే కొద్దిగా సహాయం ఏమన్నా చేతికి అందిస్తే నయం కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే గుర్తొచ్చిందండి నాకు. ఆ టైంలో నేను మొన్న ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు 3 పిల్లగాళ్ళని వాళ్ళని చూసుకోవాలి, మా ఆయన ఒక్కడే ఇబ్బంది పడుతుండు. దీని ద్వారా అయినా నేను మంచిగా ఒక స్టేజ్లో ఉండాలి అని ఆలోచన వచ్చింది. అంటే మరీ అంత కాకపోయినా కొద్దిగా వచ్చే అంతలోనైతే నేను చూసుకోవాలి, నేను కష్టపడాలి, నేను యూట్యూబ్లో నాకు తెలియని నేర్చుకొని నేను చేయాలి అని అయితే ముందుకి స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేశాక మా ఆయన వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేసింది. మా ఆయన ఇప్పటికీ చేస్తాడండి, ఏదైనా ఎడిటింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా కష్టపడతాడు. నైట్ పూట కూడా నిద్రలో పోకోకుండా అయితే మా కోసం, నేను ఓన్లీ తీయటమే, వీడియో తీస్తాను కానీ ఇక మిగతా అన్నీ మా ఆయనే చేస్తాను నైట్ పూట. అట్లా అయితే ముందుకు వస్తున్నాం మేమైతే. ఎందుకో ఈ వారం రోజుల నుంచి అయితే అండి మాకు అసలు వీడియోలు ఎవరు సరిగా చూడట్లేదు, న్యూస్ రావట్లేదండి, చాలా ఒక లైక్ కూడా రావట్లేదు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏంటంటే మేము ఒక పని స్టార్ట్ చేసాం, అది మాకు సక్సెస్ కావాలి అని మా గోల్ అండి. నా గోల్ ప్రకారం అయితే ఎందుకో ఈ వారం రోజుల నుంచి అయితే నాకైతే ఏ న్యూస్ రావట్లేదు.
కామెంట్స్ అయితే ఏమీ రావట్లేదు, ఇది వీడియోస్ ఎవరు సరిగా చూడట్లేదు, లైక్ కొట్టట్లేదండి. మీరు ఒకళ్ళు చూస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే మా కష్టం మీకు తెలియపరుస్తున్నాను. కష్టం మీరు ఒక లైక్ కొట్టి మా వీడియో చూస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఏం లేదు కదండి, మిమ్మల్ని అయితే ₹1 ఇవ్వమని అయితే మేము అడగట్లేదు, అట్లా అడగకూడదు, తప్పు. మేమైతే అడగట్లేదు, కాకపోతే మాకు కొద్దిగా వీడియో చూసి మాకు హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఏమన్నా తప్పులు ఉంటే కూడా మీరు క్షమించండి. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ సంవత్సరంలో నా యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా మీరు అందరైతే కోరుకోండి. ఓకే అండి. మా వీడియో ఇగోనండి, రంగులు కూడా తీసుకొచ్చాను. ఆగు నాన్న. ఇగో రంగులు కూడా తీసుకొచ్చామండి, వేద్దామని తీసుకొచ్చాను, కానీ అసలు గింత కూడా మాకైతే కుదరట్లేదు, అందుకే వేయలేకపోతున్నాం మేము. ఏషనల్ పెయింటింగ్ బాగుంటుంది, ఏషనల్దండి, ఎక్కువ రోజులు ఉంటుంది, మంచిగా ఉంటాయి ఇవి. అయితే మేము ఇవి కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి రంగు డబ్బా, ఇది కూడా తీసుకొచ్చాను, ఈ డబ్బా కూడా కొనుక్కొచ్చాము. వేద్దామని అనుకుంటున్నాం, అస్సలు గింత కూడా మాకైతే కుదరట్లేదండి. మా ఆయన మా సార్ అయితే పనికి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఏంటి పండు? అవునా, నేనే తప్పు పెట్టానా? మరి ఇక్కడ పెట్టు, నువ్వు పెట్టినానా? పట్టట్లేదుగా. ఏ ప్లేస్లో పెట్టావు నువ్వు? ఇక్కడ పెట్టు, మరి పట్టిద్దా చూద్దా. పెట్టేసావుగా. ఏందమ్మా, ఏంటి పండు? ఏంటి ఇవైతే మొన్న మా అమ్మ వాళ్ళు అయితే బియ్యం పంపించారండి. బియ్యం పట్టించి బియ్యం పంపించారు. అంటే మాకు పొలం ఉంది, అందుకే బియ్యం పట్టించి పంపించారు. ఏంటి పండు? గేట్ తీయాలా? ఎందుకు చెప్పు. ఎందుకో? ఎక్కడికి వెళ్తున్నావు? చూడండి, ఇది మా టీవీ అయితే చాలా రోజులు అయిందండి. టీవీ చాలా రోజుల నుంచి మేము కొనుక్కోవాలనుకుంటున్నాము. ఈ టీవీని అయితే మేమే తప్పు చేసామండి. ఏంటంటే ఆ తప్పు, టీవీ తీసుకొచ్చిన కాడ నుండి మేమైతే అంటే ఉరువులు మెరుపులు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. మాకైతే ఆ విషయం తెలియకనే మేమైతే తప్పు చేసాము. ప్లగ్గులు తీసేయాలంటండి. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్లగ్గులు అయితే తీసేసేయాలంటండి. తీస్తేనే మంచిగా ఉంటుందంట. మాకు తెలియక మేము తీయకోకుండా మామూలుగా చిచ్చు బంద్ చేసాం. అంటే పిల్లలు నొక్కటం, మేము నొక్కటం వల్ల అది ఇలా అయితే ఖరాబ్ అయిపోయింది. కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అయితే మాకు కుదరట్లేదు. ఈ కూలర్ వచ్చేసి ఎండాకాలం అయితే కొన్నానండి. పోయిన ఎండాకాలం అయితే బాగా ఇబ్బంది పడుతుంటే పిల్లలు ఉడకపోతకే తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకి చెమటకాయలు అవుతున్నాయని ఇదైతే మేము ఈ కూలర్ అయితే తీసుకున్నామండి. ఏంటి పండు? ఇది మా పాత టీవీ అండి. అంటే ఈ టీవీ కొననప్పుడు ఈ టీవీ అయితే మేము వాడామండి. ఈ టీవీ కూడా ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది. ఈ రెండేసి కొత్తది తీసుకోవాలని ఆలోచన అయితే ఉంది. మంచం ఏముంది? ఏమి లేదుగా. మంచం ఎప్పుడు కొన్నావో అంటానువా? మంచం డాడీ కొనుక్కొచ్చిండు. డాడీ చాలా రోజులైంది కొనుక్కొచ్చి. ఇగో ఇదే మంచం. పాత దానిలాగా ఉందా మంచం? మరి కొత్తది కొనియొచ్చు కదా నువ్వు డాడీకి. అవునమ్మా, మా అబ్బాయి అంటుండే అమ్మాయి దగ్గర అయితే కొత్త మంచం ఉంది కానీ మన దగ్గర పాత మంచం ఉంది అంటుండు. అంటే మా ఆడపచ్చు వాళ్ళు కొత్త మంచం అయితే కొనుక్కున్నారండి, అందుకే అంటుండు. మా ఆడపచ్చి వాళ్ళు అయితే కొత్త మంచం కొనుక్కున్నారు. ఇలా ఆశ ఏంటంటే మాకు మంచం ఇది చిన్న మంచం అయిందిగా, మంచం మనకు లేదు కొత్త మంచం అంటుండు పండు.
అక్కడ వేయకూడదు, లైట్ ఉంది అక్కడ. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు నువ్వు అసలు? చెప్పు మరి, మంచి చెప్పు నాన్న, నువ్వు గుడ్ బాయ్ కదా. లైక్ కొట్టు, ఇంకా షేర్ చేయి. అయిపోయిందా? పాట పాడవా శ్రీ చైతన్య స్కూల్కి? పాడు. ఇంకా ఇంకా పాట మొత్తం పాడు. నువ్వు మొన్న హెచ్ఎం సార్ దగ్గర మైక్ పట్టుకొని పాట పాడావు కదా నువ్వు మొత్తం. వాళ్ళు జడా అమ్మా కాదు నాన్న, పాట పాడు నాన్న నువ్వు. కాదు, వాళ్ళు జడ వేసుకొని అది పాడు. టిక్కు టక్కు అంటూ అది ఎట్లా పాడేది పాడు. చిట్టి చిలుకమ్మ. ఇగో ఇంగ్లీష్ పాట పాడావు కదా నువ్వు మొన్న. ఇగో స్నానం చేసుకుంటా ఇంగ్లీష్ పాట పాడావు కదా, ఇలా ఇలా అనుకుంటా. అవి చూడు, ఇలా ఇలా. అదేం పాడా? ఇంకా ఇటు ఇంకా వాడు. ఏ కలబడవాకండి, కొడతా. ఇగో బట్టలు ఉతికేసానండి, ఎందుకంటే ఎండ వస్తుంది కదా, అందుకే. చూడండి ఎంత ఎండ ఉందో అని. అసలు ఈ ఎండకి చాలా తట్టుకోలేకపోతున్నాం మేమైతే. అంటే కూలర్ వేసుకుంటే ఎక్కువ గాలి అన్నది రావట్లేదు, అందుకే మేము తట్టుకోలేకపోతున్నాము. మా చెట్లు కూడా వడబడ్డట్లే అవుతున్నాయి చూడండి, వడబడ్డట్లే వస్తున్నాయి చెట్లు. లే లే ఒకసారి లేగు లే. పైసారిది మమ్మీకి ఇస్తావా? మమ్మీకి ఇస్తావా? 10 రూపీస్ డాడీ చిన్న ఇచ్చే, మమ్మీకి ఇచ్చే, మమ్మీకి ఇచ్చేయి. ఇగే పండు ఏడవకు, ఇగో తీసుకో. బాలంటే ఆడుకుంటారు తమ్ముడు. ఏడైతే చెట్లు ఉండటం వల్ల మంచిగా నీడ వస్తుంది. అక్కడైతే ఫుల్గా ఎండ ఉంది, ఇక్కడేమో చెట్టు నీడ ఉంది మంచిగా. కింద పడతారు. వెళ్దాం పద, ఇంట్లోకి వెళ్దాం పండి. పద పండు, ఇంట్లోకి వెళ్దాం పద. ఎక్కకట్లా వెనకాల ఇదంతా అనుకునేదే లేదు ఎన్నిసార్లు. కుండ అయితే తీసుకొచ్చామండి. ఈ కుండనైతే మంచిగా శుభ్రంగా వాష్ అంటే ప్రతి సంవత్సరం మేము వాడతాము దీన్ని. మళ్ళీ వాష్ చేసి మంచిగా క్లాత్ కట్టేసుకొని వాడితే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నట్టు చల్లగా మస్తు ఉంటాయండి. ఇదైతే మా చెట్టు, ఈ సంవత్సరమే వేసాము ఈ చెట్టుని. అంటే మొన్న పువ్వులు వచ్చాయి, 1-2 వచ్చాయి, మళ్ళీ ఊడిపోయాయి మొత్తం పువ్వులు. అయితే సూపర్గా వస్తున్నాయి కాయలు చూడండి. మా జాన్ చెట్టు మంచిగా వస్తున్నాయి కాయలు. మనీ ప్లాంట్, ఇది మనీ ప్లాంట్ చెట్టు. ఇది బొప్పడి చెట్లు అయితే 2-3 వస్తాయి, ఒకటి అన్నది అయితే రాదు. కంపల్సరీగా ప్రతి సంవత్సరం కంపల్సరీ 1-2 అయితే మా ఇంట్లో బొప్పడి చెట్లు వస్తాయండి. అదేంటో తెలియదు,
వస్తాయి, అట్లా వస్తాయి. రాఖీ అన్నమేది రాఖీ? ఎక్కడ అన్నం తీసి దీని నిండా అయితే అండి మేము కారపూస ఉంది కదా, దీని నిండా కారపూస చేసాము. చూడండి కొంచెం లాస్ట్కి వచ్చేసింది, అయిపోయింది కారపూస కూడా, మళ్ళీ చెయ్యాలి. అన్నం తినేసి ఇట్లా పడేసినవా నానా? ఇది మా పండు అయితే పాల డబ్బా. ఏంటి ఏంటన్నా? మా వీడియో అయితే ఇదండి. మా వీడియోలో అన్న తప్పులుంటే క్షమించండి అండి. మా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్. పండు బాయ్. ఏంటి అలిగావు?